హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు సాన్యాస్ వరల్డ్. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈ వ్లాగ్ వీడియో వచ్చేసి నా పెళ్లి షాపింగ్ మొత్తం. నార్మల్గా అయితే 3 days అలా షాప్ చేసాము అన్నీ కలిపి. బట్ 3 days వీడియోస్ అన్నీ కలిపి 1 వీడియోనే పెట్టేద్దాం అనుకుంటున్నా. సో మొత్తం వచ్చేసి ఈ వ్లాగ్లోనే చూపించేస్తాను. సో ఫస్ట్ డే అయితే డే 1 వచ్చేసి గోల్డ్ ప్లస్ మెయిన్ శారీస్ కొందామైతే స్టార్ట్ అయ్యామన్నమాట. ఎందుకంటే అమ్మ ఆ రోజు ఈవినింగే వెళ్ళిపోతాను అనింది. సో అందుకని ఫస్ట్ అయితే మెయిన్వన్నీ కొనేద్దామని చెప్పి ఫస్ట్ గోల్డ్ కొన్నాము. ఇంకా 11:30కో ఏమో స్టార్ట్ అయ్యామన్నమాట ర్యాపిడో బుక్ చేసుకొని. కొంతమంది ఏమో ర్యాపిడోలో వెళ్ళాం, కొంతమంది ఏమో ఇంకా బైక్ మీద వచ్చారు, మా సిస్టర్ ఇంకా మా అన్నయ్య. ఫస్ట్ అయితే లలితాకి వెళ్ళాము. ఈ మధ్య లలితాలో అంతగా ఏం అనిపించట్లేదు. లాస్ట్ టైం మా ఎంగేజ్మెంట్కి వెళ్ళినప్పుడు కూడా అసలు కలెక్షన్ లేదనమాట లలితాలో. ఈసారి కూడా అంతే, పెద్దగా ఏం అనిపించలేదు. తాడు అవి తీసుకుందామని చాలా మోడల్స్ చూసాము, బట్ అన్నీ ప్లెయిన్గానే ఉన్నాయి, కొత్త మోడల్స్ ఏం అనిపించలే. సరేలే ఇంకా ఇటు తాడు కనిపించలేదు కదా అని చెప్పి బ్లాక్ బీడ్స్ చూస్తున్నాం. ఇక్కడ బ్లాక్ బీడ్స్ కూడా అన్ని పెద్దవాళ్ళు వేసుకునేలాగా ఉన్నాయి. ఈ మధ్య కొన్ని చాలా ట్రెండ్గా వచ్చాయి కదా బ్లాక్ బీడ్స్ కూడా స్టోన్స్తో అలా చూద్దామని ట్రై చేసాం, బట్ అవేం దొరకలా. అదే ఇక్కడ డిస్కషన్ మా పిన్ని వాళ్ళకి మా మమ్మీకి. లలితాలో ఎటు అంతగా ఏం నచ్చలేదు కదా అని చెప్పి పక్కనే మానేపల్లి ఉంటే ఇంకా దాంట్లోకి వెళ్ళాము. అక్కడే తీసుకున్నాం ఇంకా గోల్డ్ అంతా, 2 బ్లాక్ బీడ్స్, ఇయర్ రింగ్స్ అండ్ తాడు. బాగుంది మానేపల్లిలో కలెక్షన్ కూడా. ఇంకా వన్స్ ఒకసారి గోల్డ్ షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత శారీస్ కోసం అయితే స్టార్ట్ అయ్యాము. 1:30కో 2కో స్టార్ట్ చేసాం శారీస్ కోసం. ప్రజెంట్ ఇక్కడ నేను చూపిస్తున్న శారీ అయితే ఫస్ట్ ట్రై చేశాను. నా శారీ షాపింగ్లో ఫస్ట్ ట్రై చేసిన శారీ ఇదే. కలర్ చూడటానికి చాలా బాగా అనిపించింది, బట్ వేసుకుంటే మాత్రం చాలా డార్క్గా బెదరేసినట్టు అనిపించింది. అందుకే తీసుకోలేదు. సరే ఇవి పెట్టి నచ్చలేదు కదా అని చెప్పేసి ఈ స్టోర్లోనే పైకి వెళ్ళి తలంబ్రాల శారీ అయితే తీసుకున్నాను. దాని కాస్ట్ వచ్చేసి 3,500 ఎంతో పడింది. ఫస్ట్ ఆ శారీ ట్రై చేశా కదా, అది అంతగా ఏం నచ్చక నెక్స్ట్ ఈ శారీకు ట్రై చేశా, అది అంతగా ఏం నచ్చలేదు. ఇంకా షాప్లో వైట్ శారీస్ ఒక 2 ఇంకా అవి తీసుకొని వచ్చేసాను. జనరల్గా శారీస్ షాప్లో అస్సలు వీడియో తీయనియట్లేదు, అందుకే అంతగా ఏం రికార్డ్ చేయలేదు. ఫైనల్గా నేను తీసుకున్న శారీస్ అయితే ఇవే. నాకున్న ఐడియా ఏంటి అంటే మెయిన్ శారీ కొంచెం కాస్ట్లీలో తీసుకుందాం అనుకున్నా, మిగతావన్నీ కొంచెం తక్కువలోనే తీసుకుందామని ఫిక్స్ అయ్యా. అందుకే మెయిన్ శారీ కాస్ట్ వచ్చేసి 25,000 పడింది, మిగతావన్నీ 10 లోపలే పడ్డాయి అనమాట. ఎందుకంటే మనం ఎప్పుడో ఒక్కసారే కదా అవి యూస్ చేసేది, అందుకే అంత కాస్ట్ పెట్టాలి అనిపించలేదు. అందుకే మెయిన్ శారీ వరకు ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకొని మిగతావి అన్ని తక్కువలో తీసుకున్నా. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి హల్దీ అవుట్ఫిట్ కోసం అయితే వెళ్ళిపోయాం. నిజంగా నేను తీసుకున్న హల్దీ అవుట్ఫిట్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ మెటీరియల్ తీసుకొని దాన్ని అలా స్టిచ్ చేయించుకున్నా. ఇంకా హల్దీ అవుట్ఫిట్ మీదకి జ్యువెలరీ తీసుకోవాలి కదా, అదే చూస్తున్నాం ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి హల్దీ డెకరేషన్ కోసం అయితే వెళ్తున్నాం. ఓన్గా చేసుకుందాం అనుకున్నాం, అందరం కలిసి మంచిగా డెకరేట్ చేసుకుందాము అని. అందుకోసం అని చెప్పి వాటి ఐటమ్స్ ఉంటాయి కదా డెకరేటివ్ ఐటమ్స్, వాటి కోసం అయితే వచ్చామన్నమాట నేను మా అన్నయ్య. వన్స్ ఒకసారి డెకరేటివ్ షాప్కి వెళ్ళిన తర్వాత అసలు మైండ్ పోయింది. అన్ని డెకరేటివ్ ఐటమ్స్ చూసాక అసలు ఏం తీసుకోవాలో కూడా అర్థం కాలేదు. అన్ని మోడల్స్ ఉన్నాయి, బట్ కాస్ట్ కూడా అలానే ఎక్కువగా ఉన్నాయన్నమాట. మనం ఒక్కసారి యూజ్ చేస్తాము హల్దీ డెకరేషన్ ఐటమ్స్, అందుకే మేము అంత కాస్ట్ పెట్టి ఏం తీసుకోలేదు, మిడిల్ రేంజ్లో తీసుకున్నాము. నాకు మా అన్నయ్యకి అసలు అర్థం కాలేదు ఏం తీసుకోవాలో కూడా. గూగుల్ చేసి అవి చేసి అయితే తీసుకున్నాము ఫైనల్గా కొన్ని ఐటమ్స్. బట్ లాస్ట్కి మేము అనుకున్నట్లయితే అంతగా ఏం మంచిగా రాలేదు డెకరేషన్. నెక్స్ట్గా వచ్చిన హల్దీ వీడియోస్ చూపిస్తాను డెకరేషన్ ఎలా వచ్చింది ఏంటి అనేసి. ఈ డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ తీసుకునేసరికి మా అన్నయ్య ఓపిక చచ్చిపోయింది అనమాట. అప్పటికే ఆకలేస్తుంది ఇద్దరికి బాగా. బట్ ఫైనల్గా చెప్పులు కూడా తీసుకోవాలి కదా, పెళ్లి చెప్పులు. దానికోసం అయితే వచ్చేసాము. బట్ నిజంగా పెళ్లి చెప్పులు మాత్రం చాలా బాగా నచ్చాయి, అది కూడా రీజనబుల్ కాస్ట్లోనే వచ్చాయి. 700-800 పడ్డాయి అంతే. ఫైనల్గా ఇవే నేను తీసుకున్న శాండిల్స్ అయితే. అప్పటికే ఆకలి దంచేస్తుంది నాకు మా అన్నయ్యకి, అందుకని హల్దీరామ్స్కి అయితే వచ్చాము ఒకేసారి తినేసి వెళ్దామని. బట్ మేము ఇద్దరమే వచ్చాం కదా, సో ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పలేదు మేము బయట తిన్నామని. మళ్ళీ ఇంటికి వెళ్ళాక కూడా ఒకసారి తిన్నాము. ఇంకా ముందు మంచి వ్లాగ్స్ వస్తాయి, సో డోంట్ మిస్ ఇట్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్.